జై శ్రీరామ్ అందరికి. ఈరోజు మనం మాట్లాడుకునే విషయం వచ్చేసి అయ్యప్ప స్వామి చరిత్రలో ఫస్ట్ ఎపిసోడ్. అంటే నిన్న మీకు చెప్పిన విధంగా నిన్న వీడియోలో అయ్యప్ప స్వామి యొక్క సహస్ర నామాలని పూర్తిగా మీకు అందించాను. అలాగే ఈ రోజు ఈ వీడియోలో అయ్యప్ప స్వామి చరిత్ర గురించి మనం ఒక పుస్తకం నుంచి తెలుసుకుందాం. అలాగే వేరు వేరు పుస్తకాల ద్వారా ఇంకా క్లుప్తంగా తెలుసుకుందాం. మొదటగా ఈ ఎపిసోడ్ లో మనం ఒక అయ్యప్ప స్వామి చరిత్ర అనేది ఒక పుస్తకం ద్వారా తెలుసుకుందాం. అది ఆ పుస్తకాన్ని రాసిన వారు అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు. ఆయన పుస్తకం నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ముందుగా అయ్యప్ప స్వామి వారి చరిత్రను చూసుకున్నట్లయితే ఆ భగవానుడు శ్రీమన్నారాయణుడి దశావతారాల కథలు భాగవతుల కథ అందరికీ విషాదం అంటే తెలిసిందే. ఇవి కాక పరమాత్మ మరెన్నో అవతారాలు ఎత్తి కొన్నిట్లో జ్ఞానబోధ, కొన్నిటిలో ధర్మాన్ని రక్షణ చేస్తూ, కొన్నిట్లో దుష్టులను శిక్షిస్తూ ఇలా ఎన్నో జనులకు ఉపయోగమైన కార్యక్రమాలని ఆయన నెరవేర్చాడు. అలాగే ఆయన భగవద్గీతలో చెప్పినట్లు సభవామి యుగే యుగే అన్నట్లు ఎన్నో అవతారాలను ఆయన ఎత్తాడు. శబరిమల ఆదీశుడైన మణికంఠుడు అవతారం అయ్యస్వామి ఆ హరిహర నందుని పుత్రుడు కథ ఎంతో హృదయానికి ఆనందదాయకం. దీనిని ఒక శ్లోకం నుంచి మనం మొదలు పెడితే, మానవ జన్మకు సార్థకమైనది ఇంకేమిటి, పరమాత్మ దేలి ఉంటే వానిని గాంచక ఇప్పుడు తనొందుక మరొక జన్మ తప్పది భూమిలో. మానవ జన్మకు పరమాత్మ తెలియనిటి కన్నా సార్థకత ఏమి ఉంది అంటే, ఈ మానవ జన్మకు పరమాత్మని తెలుసుకోవడం కన్నా ముఖ్యమైనది ఏమున్నది? ఆయనను తెలుసుకోకపోతే భూమిపై పుట్టిందే ఎందుకు? హరిహరులు ఇద్దరు ఒకే పరమాత్మ, వారు వేరువేరు కాదు. అలాగే వారు వేరువేరు కార్యక్రమాల్లో వేరువేరు రూపాలని గ్రహించినప్పుడు వారిలో ఎవరు గొప్ప అనేది వారి మధ్య ఎప్పుడు ఉత్పన్నం అవ్వదు, మన మధ్య ఎక్కువగా ఉత్పన్నం అవుతుంది. ఈ ప్రత్యేక అవతారం అనేది ధర్మశాస్త్ర అని పిలువబడుతుంది. అలాగే ధర్మశాస్త్ర వారి యొక్క కొన్ని వేల రూపాల్లో, అంటే ఆయన ధర్మశాస్త్ర ప్రభు యొక్క వేలాది అవతారాల్లో అయ్యప్ప స్వామి వారు గొప్ప అవతారం. అలాగే అయ్యప్పగా జగద్విఖ్యాతమైనది అంటే జగత్ మొత్తానికి ఖ్యాతిని అందించిన ఈ స్వామి గురించి మనం తెలుసుకుంటే, కలియుగంలో ధర్మం ఒక పాదం మీదే చరిస్తుందని మన వాళ్ళు చెప్పారు. కావున ధర్మాన్ని రక్షించేందుకు కంకణం కట్టుకున్న అయ్యప్ప స్వామి గారు తెలుసుకోవడం మనందరికీ సర్వత్వం. స్వామి అవతార చరిత్ర క్లుప్తంగా మధ్యలో కొన్ని పద్యాకృతిగా చెప్పాలనేదే నా ఆశ. అలాగే రంభ అనేది వాడు రాక్షసుడు కొండు కలడు తొల్లి వానికి కలిగే కొడుకు, వాని మిత్రుడైన వాడే కరంబుడు, కలిగ దూహిత వానికి కఠినురాలు. రంభ కుమారుడు మహిషాసురుడని పేరుగాంచాడు. వాడు బాహుక్రూరుడు, చాలా క్రూరుడైన వాడు. సుదీర్ఘమైన వాని చరిత్ర ఈ రచన ప్రధానమైన విషయం కాదు. కాబట్టి మహిషాసురుడు బ్రహ్మని గురించి ఘోర తపస్సుని చేసి బ్రహ్మని మెప్పించాడు. ఆ వందున బ్రహ్మదేవుని వారు వాని ఎదురు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అలాంటప్పుడు ఈ మగప్రాణి కరంబుల నా మరము జరగకుండా నన్ను బ్రోవుమయ్య, ఏ ముదిత నన్ను జంపును ఏ మాత్రం వేరుపు లేదు, ఇది నిజము ప్రభు అని. ఓ దేవ, ఏ మగప్రాణి చేతిలోనూ నాకు మరణము రాకుండా అనుగ్రహం. ఇక స్త్రీలంటవా, వారి వల్ల నాకే మాత్రము భయము లేదని చెప్పాడు. విధాత అతనికి వరాన్ని ఇస్తూ తదాస్తు అని ఆయన స్థానానికి ఆయన వెళ్ళిపోయాడు. ఇక మహిషాసురుడు తన వరగర్వంతో యజ్ఞ యాగాలను విఘ్నం చేశాడు. వేద పఠనాన్ని ఆపివేయించేశాడు. స్వర్గం పైన ఉన్న ఇంద్రప్రభు యొక్క ప్రస్థానమైన అమరావతి మీద దండెత్తి దేవతలను ఆక్రమించి ఎన్నో రకాలుగా హింసించాడు. అలాగే శివ విష్ణు పూజలను అతను ఆపివేయించాడు. దేవతలు ఆ బాధలు తట్టుకోలేక పరమేశ్వరునితో పరమేశ్వరుడు ఆయన చెప్పిన సలహాతో విష్ణుమూర్తితోనూ పైన అందరూ కలిసి పరమేశ్వరుతోనూ మొరపెట్టుకున్నారు. పరమేశ్వరి తన అంశతోనూ హరిహరు అంశతోనూ నిరాదిని సకల దేవల తపశ్శక్తి కలిపి చండికాదేవిని సృష్టించింది. ఇలా రక్తనేత్రి అయిన లాలన భయంకర వివిధ ఆయుధములు వేల్పులి హస్తములను దాల్చి అమిత క్రోధముద మహిషు జంపనేక మాతా చెండి రక్తమూడుతున్న నేత్రములున్న అదేవి రకరకములైన ఆయుధాలను దేవతలీయగా ధరించి అమిత క్రోధంగా మహిషిని చంపడానికి ఆమె బయలుదేరింది. అది తెలిసిన బలిష్టమైన తన సేనల్లో ఉద్దండులను ఎన్నుకున్నట్టు బలమైన వారిని ఎన్నుకొని ఆమెపై పోరుకు పంపాడు మహిషుడు. వారిని లెక్కకు ఒక్కడైనా లేకుండా ఆమె అందరినీ యమపూరికి పంపించింది. ఇది చూసి కోపానికి గురైన మహిషుడు అమ్మపై యుద్ధానికి వచ్చాడు. ఆ శక్తి ముందు చాలలేదు. ఆయన బ్రహ్మవర ప్రసాది గనుక భీకరమైన పోరు సలిపాడు. మహిషకృతితో ఆమెను సంహరించడానికి అతివేగంగా వచ్చాడు. అది ఈ పద్యం ద్వారా వాడి కొమ్ముల శిరమును పైకి లేపి పొడిచి చంపగా చండిని ఉరకలెత్తి
వచ్చే మహీషుడు అరజూచు వాని బట్టి నేల కానించి ఖండించే నీచు శిరం. ఆ మహిషాసురుడు తన వాడి కొమ్ములను తలచి పైకెత్తి పరుగులెత్తి అరుసు చండీదేవిని సంహరించడానికి రాగా ఆ దేవి వాని తలని నేల కానించి నరికివేసింది. రౌద్ర రూపంలో ఉన్న చండీదేవిని దేవతలందరూ కీర్తించి శాంతపరిచి ఆమెని ప్రసన్నురాలను చేసుకున్నారు. అందుకే ఆ దేవిని దుష్ట శిక్షణ చేసి పన్నులను కాచే అంటే మంచివారిని కాచే దేవతగా పూజిస్తున్నారు. కరంబకు స్త్రీ శిశువు జనించిందని మున్ను తెలుసుకుంటుంది. ఆ శిశువు పేరు మహిషి. ఆమె కూడా అన్నగారి వలె క్రూర స్వభావినివై అందరూ రాక్షసుని వల్లే దేవతలపై అంటే విపరీతమైన ద్వేషంతో ఉండేది. అగ్నికి ఆజ్యం తోడైనట్లు ఆ దుర్మార్గురాలికి అతని అన్నైన మహిషిని మరణం ఆశానిపాతంలో తగిలి దేవతలపై పగ రెట్టింపైంది. ఆమె కూడా బ్రహ్మకై ఘోర తపస్సు చేసి ఎముకల గూడయ్యే మనిషి ఎన్నడూ వెడక బ్రహ్మనామము విమలపు దీక్ష బల్కుజూడు వేడే కృపార వృష్టి కోసమే సముఖము చేరన నలుపుప సాగిలి మృక్కిన దానికిట్లననే సుముకుడైతినే లాలన సొంపుక జైకును పూర్వరూపమున్. మహిషి ఎముకల గూడులా మారిన పట్టుబట్టి బ్రహ్మ యొక్క దయ కోసం ఘోర తపస్సు చేయగా ఆయన ఒక మహిషి నీ తపస్సుకు నేను సంతోషించి అని మహిషి ముందు ఆయన రూపాన్ని ధరించాడు. అలాగే నీ ఎముకల గూడులా ఉన్న రూపాన్ని వదిలి నీ పూర్వ రూపాన్ని ధరించు అని చెప్పాడు. వెంటనే మహిషి తన రూపాన్ని పొంది బ్రహ్మను వేణోళ్ళ కీర్తిచ్చింది. బ్రహ్మ సంతోషపడి నీకేం వరం కావాలో కోరుకోమని ఆ రాక్షసుని అన్నాడు. ప్రభు, ఇంద్రాతి దేవతలను గెలువుగల బల సంపదలు నాకున్నాయి. అయినా నేను వారినేమి చెయ్యలేదు. కానీ వారు కుతంత్రాలతో నా సోదరుడిని చంపించారు. వారిపై ప్రతీకారం తీర్చుకోవాలి. శివకేశవులు నన్ను ఏదో రూపంలో మట్టు పెట్టాలని చూస్తారు. అందుచేత నాకు హరిహరుల చేతిలో మరణించకుండానట్లు వరం ఇవ్వు అని ఆ వరం పొందింది. అంతటితో ఆమె కసి రెట్టింపై మహిషాసురుని వలె లోక కంటక అయింది. హరుచే ఏనను తనక హరిచేతను ఏన చావు అవదని బీగెన్ వరబల్మి పాత కమ్ములు జరిపిన మహిషీను తను జగముల పీడే హరిహరుల చేత చావు లేకపోవడం వల్ల ఆ వరం బలంతో మహిషి ఎన్నో ఘోర పాపాలు చేస్తూ లోకాలని పీడించసాగింది. ఇదిలా ఉండగా పూర్వకాలంలో భస్మాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. వాడికి ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. కత్తులు మొదలైన ఆయుధాలు అవసరం లేకుండా తన శత్రువులను చంపినట్లు కూడా తెలియకుండా క్షణంలో చంపుటెట్లో అని ఆలోచించాడు. ఆలోచన ఏమంటే తన శత్రువులను భస్మం చేసి చంపుట. వెంటనే ఆ పరమేశ్వరుని గురించి ఘోర తపస్సు చేశాడు. ఒంటి కాలిపై నిలుచుండి యోగి తిండి చేరి దావాలంబున శివుని ఘోర తపమ్మున చేశాను. మరచి నిదుర 3 లోకాలను వణికను గడగడమని ఆ భస్మాసురుడు ఆహారం మానివేసి ఒంటికాలిపై దావాలన మధ్యలో నిలబడి ఘోరమైన తపస్సు బ్రహ్మగుర్చి చేశాడు. నిదురు త్యజించిన వాని తపస్సు చూచి ముల్లోకములు తల్లడిల్లిపోయాయి. ఇక చాలు అనుకుని పినాకపాని ఆ దైత్యుడి ముందు ప్రత్యక్షమై ఏం వరం కోవాలో కోరుకోమన్నాడు. తన విచిత్రమైన కోరికని చెప్పాడు ఆ మహాదేవుడి ముందు. భస్మాసురుడు అటువంటి వరం ప్రమాదకరం, ఇంకేదైనా కోరుకోమన్నాడు శివుడు. ససేమేరా అన్నాడు దానవుడు. అడిగిన వరం ఇయ్యక తప్పలేదు పోలేనదైన ఆ శివునికి. తదాస్తు అని చెప్పాడు. అప్పుడు ఆ దుర్మార్గుడు ఇలా అన్నాడు. తటపడలాడ్చు నిస్తివి నిటాలాక్ష నమ్మలేను నీదు వరమునే ఆ మహిమను చూచే త్రుటిలో నీ నెత్తిపైన దేవా ఇప్పుడే ఓ శంకర ఇవ్వాలా వద్దా అని తటపటలాడుతూనే నాకు వరం ఇచ్చావు. నీ మాట నమ్మలేదు దేవా. నీ నెత్తిపై నా చెయ్యి పెట్టి ఒక క్షణంలో నిజం తెలుసుకుంటాను. కొండ నాలుకను మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లు పోయి పీడ తనకు చుట్టుకుందని పరుగు లంకించుకున్నాడు పరమశివుడు. ఇది ముందే ఊహించిన శ్రీహరి తన మోహిని అవతారం దాల్చి పరుగు పెడుతూ తరుముతున్న భస్మాసురుడు ముందు నిలిచాడు. ఆగు ఆగు అని రాక్షసుని నిలువచించి, ఇంత అందమైన శరీరానికి జడలు గడ్డం ఏమిటి? పిచ్చివాళ్ళు రాళ్ళ దెబ్బలకు తాళలేక పరుగులు పెడుతున్నట్లు ఉరుకులేమిటని ఆపింది. కలలో నడుస్తున్నట్లు ఆమె వెంట పడ్డాడు అసురుడు. ఆమె అజ్ఞానువర్తి అయిపోయాడు. అంటే ఆమె ఏమి చెప్తే అది చేసేలా అయిపోయాడు. కదిమి తకమిది తరుణి తాండవమాడ తకదిమ్మి అని ఆడే దానవుండు హోయలంత చూపుతూ వంగినన్న లేమ అదే రీతిన వంగున అసుర విభుడు
ముని పంట అదరంబు మోహిను నొక్కొండ తను అదే విధి జయ్య దైత్ర శ్రేష్ఠి ఆత్మ ప్రదక్షిణ అతివ జయించు నవ్వలలను అనుకరిక్షు రాక్షసుండు వామహస్తంబు తలపైన దయంచు అనుకరించెను. నవ్వుచు అసురుడెంత పెద్ద విస్ఫోటమైతను పెట్టి కేక దగ్ధమయ్యే భస్మాసురుడు ధనుజపతి అయ్యి ఆ మోహిని తకదిమి అన్నట్లు నాట్యం చేయగా భస్మాసురుడు కూడా అలాగే చేశాడు. ఆమె వయ్యారం ఒలిగించి వంగితే వాడు వంగి చూపాడు. మోహిని మునిపంటితో క్రింద పెదవి నొక్కుతుంటే రాక్షసుడు అలాగే చేశాడు. ఆత్మ ప్రదక్షిణం చేసి ఆ సుందరాంగి నవ్వితే వాడు అదే చేశాడు. ఆ భామిని తన ఎడమ చేతిని తన తలపై పెట్టుకున్నది. భస్మాసురుడు కూడా అలాగే చేశాడు. కానీ పెద్ద ధ్వనితో చూస్తుండగానే అతని శరీరం దగ్నమైపోయింది. ఆ కేక విని పరమేశ్వరుడు మరుగు నుంచి వెలువడి మనస్సుని వివాస చేసే ఆ మనోజ్ఞను చూశాడు. ఆమెతో సుందరి, నీ వ్యవత్తవు ఈ రాక్షసుని మట్టు పెట్టిన నీ తెలివితేటలను మించిన నీ అందం పుష్పానికి మనోహరమైన సువాసనలు లేనున్నది. ఇంత సౌందర్య రాశిని కన్న నీ తండ్రి ఎవరు? నీ నెలవు ఏది? నీ పేరేమి? నీ వారెవరు అని ప్రశ్నించాడు. అందుకు ఆమె నవ్వుతూ, తండ్రి లేని దానను ఓ ప్రభు, ఎచ్చటైన నందు ఇది నిజంబు. పేరు ఏది అయినా ప్రేమనే కోరెద, నన్ను కోరేవారే నాకు హితులు. ఆ మోహిని నర్మగర్భంగా నవ్వుతూ శంకరునితో ఇలా సమాధానమిచ్చింది. ఓ ప్రభు, నేను తల్లిదండ్రులు లేనిదానని ఎక్కడైనా ఉంటాను. నిజం చెబుతున్నాను. ఏ పేరుతో పిలిచిన వారి ప్రేమను కోరుకుంటాను. నన్ను కోరుకునేవారు నాకు ఇష్టలు అన్నది. మోహావేశంలోనున్న వ్యోమకేశ్వరుడు మోహిని పలుకుగల గూఢార్థము నంచక ఆమె వలపులు కావాలన్నాడు. అంగీకరించిన మోహిని రూపుడగు హరునకు ఉదయించే బాలుడే శ్రీ అయ్యప్ప స్వామి. ఆ బాలుని జన్మ కారణమే మహిషిని సంహరించి ధర్మ స్థాపన చేయుట. కలియుగంలో ఒంటి పాదంపై నిలుచున్న ధర్మదేవతకు భారం తొలగించి సుఖశాంతులు కలుగు చేయుట. మహిషి దుర్మార్గములను నరికట్టుటకు ఉద్భవించిన బాలుని మెడలో బంగారు గంట కట్టబడి దేదీప్యమైన వెలుగుంచుచూ ఉన్నది. పందల రాజ్యమును పాలించేడి రాజశేఖర మహారాజు వేటకు వెళ్ళగా అక్కడ ముద్దులోలకు పసిపాలుడు కనిపించను. ఇంతటి ఘోర కనమ్ముని ఎవ్విది కోనకు ఆశ్రయింబంపు, ఎంతటి వీరులైనట మృగజాతిని తాళలేరుపో, సంతసమోన పాపడిని జాలిని విడుచు కనద్రోయ్యక, ఎంతటి దుర్మాత్తులు మనుజలిద్దరి వినిని పారవైచిరే. ఇంత ఘోరమైన అరణ్యం ఈ పశువానికేలా ఆశ్రయమైనది. ఈ భయంకరమైన మృగములను చూచి వీరాది వీరుల తాళలేరే. పిల్లవాడిని ఇలా వదిలి వెళ్ళడం, అది అడవిలో ఇంత నిర్దాక్షిణ్యంగా పోయారే. ఆహా, ఆ మానవులు ఎంతటి దుర్మార్గులు అని విచారించి ముద్దులోలకు ఆ బాలుని మెడలో బంగారు గంట చూసి ఆశ్చర్యం రెట్టింపైంది రాజుకి. నిశ్చేష్టుడై ఏమి చేయాలో అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇలా రాజు ఆలోచిస్తున్నట్లే మీరు కూడా ఆలోచించు. అంటే రేపు మనం మిగతా కథ తెలుసుకుందాం. అలాగే ఈ పుస్తకంలో ఏమైనా తప్పులు ఉంటే నెక్స్ట్ వచ్చే విషయాలు నేను ఈ కథ పూర్తయిన తర్వాత అందులో ఉన్న తప్పుల మీద, అలాగే ఆ తప్పులను సరిదిద్ది నిజాల మీద కూడా మనం విడిగా ఇంకొక ఎపిసోడ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. ఫస్ట్ ఇదొక ఎపిసోడ్ 1. ఈ ఎపిసోడ్ 1లో ఇంతవరకే ఈ కథ అనేది పూర్తి చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం ఇంకొద్దిగా మాట్లాడుకుందాం. జై శ్రీరామ్.